హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతోనే నా పయనం 4వ భాగాన్ని వినిద్దాం. ఎప్పటిలా బాణుడు తన కిరణాలతో శుభోదయం పలికి తన పని తను నిర్విరంగా చేయడానికి సిద్ధమవుతాడు. అప్పటికే లేచి స్నానాధికాలు పూర్తి చేసి పూజ చేసిన శశి అభి గౌతమ్ కోసం హాల్లో ఎదురు చూస్తూ కూర్చునుంటుంది. ఇద్దరు జిమ్ చేసి చెమటలు చిందించి వచ్చేసరికి వాళ్ళని విష్ చేసి ఇద్దరికి జ్యూస్ తెచ్చిస్తుంది. ఇద్దరూ జ్యూస్ తాగి రెడీ అవ్వడానికి పైకి వెళ్తూ అభి శశి వైపుకు తిరిగి, నీకు పొంగల్ చేయడం వస్తే అది చేస్తావా బ్రేక్ఫాస్ట్కి అని అడుగుతాడు. నేను చేస్తాను, మీరెళ్ళి రెడీ అయ్యండి అని చెప్తుంది. గౌతమ్ మాత్రం అభి వైపు బాధగా చూసి తన భుజం మీద చేసి చిన్నగా ప్రెస్ చేసి వదిలి తన రూమ్లోకి వెళ్తాడు. అభి గౌతమ్ రెడీ అయి డైనింగ్ రూమ్కి వచ్చేసరికి పొగలు కక్కే పొంగలి, సాంబార్, చట్నీ రెడీ చేసి పెట్టుంటుంది. గౌతమ్ ఆ స్మెల్ పీలుస్తూ, వావ్, స్మెల్ అదిరిపోతుంది, తొందరగా పెట్టు శశి అని చెప్పి చైర్లో సెటిల్ అవుతాడు. శశి అభి గౌతమ్తో పాటు తనకి యశోదమ్మ కూడా వడ్డించి కూర్చునుంటుంది. అభి గౌతమ్ ఇద్దరు తినేసి, సూపర్గా ఉంది శశి, చాలా బాగా చేశావు అని మెచ్చుకుంటారు. శశి కూడా తిన్న తర్వాత ముగ్గురు ఆఫీస్కి వెళ్తారు. శశిని తన క్యాబిన్లో కూర్చోబెట్టి, మాకు కొంచెం పనుంది, మేము వచ్చే వరకు నువ్వు ఎక్కడికి బయటకు వెళ్ళకు, మేము లంచ్కి కూడా రాకపోవచ్చు, నువ్వు మా కోసం వెయిట్ చేయకుండా తినేసే అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ 5:30కి వచ్చి శశిని తీసుకుని ఇంటికి బయలుదేరుతారు. దారిలో శశి, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ అని అడుగుతుంది. వేరే బ్రాంచ్లో చిన్న ఇష్యూ అయితే వెళ్ళాంలే శశి, అది క్లియర్ చేసుకొచ్చేటప్పటికి లేట్ అయింది అంటాడు అభి. బోర్ కొట్టిందా చెల్లి నేను లేకపోయేసరికి అని గౌతమ్ అనేసరికి, బోర్ కొట్టలేదన్నయ్య, భయం వేసింది ఒక్కదాన్నే ఉండేసరికి అంటుంది. అభి శశి చేయి పట్టుకుని, ఇంకెప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళను, ఈ ఒక్కసారికి సారీ అంటాడు. అయ్యో సారీ ఏమీ వద్దండి, పని ఉందనే కదా వెళ్ళారు, కావాలని కాదు కదా అంటుంది. అని ఆఫీస్లో ఏమేమి వర్క్ చేసిందో అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇద్దరు ఇల్లొచ్చే వరకు. పొర్టికోలో కారు ఆగాక శశి ముందు వెళ్తుంటే గౌతమ్ శశి నాపి కళ్ళు మూసి, నీకో సర్ప్రైజ్ ఉంది చెల్లి, కళ్ళు తెరవకు అని చెప్పి లోపలికి తీసుకొచ్చి కళ్ళు తెరమని చెప్పి పక్కకెళ్తాడు. కళ్ళు తెరిచిన శశికి ఎదురుగా ఆర్య, అను కనిపించేసరికి సంతోషంగా పరిగెత్తుకెళ్ళి ఇద్దరిని హక్ చేసుకుంటుంది. అలా ఏడ్చేస్తుంది. కాసేపటికి ముగ్గురు తేరుకున్నాక, మీ ఫోన్స్ ఏమయ్యాయి, ఎందుకని తగలలేదు, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, ఆ డ్రైవర్ అంకుల్ బెంగళూరు కాకుండా హైదరాబాద్లో దింపి వెళ్ళాడు, ఎంత భయం వేసిందో తెలుసా అని శశి ఏడుస్తూ అడుగుతుంది. ఆర్య ఒకసారి అభి వైపు చూసి శశితో, అక్క నిన్ను కారులో పంపించాక ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పేసి మేము బెంగళూరుకి బయలుదేరాం, మధ్యలో మా ఫోన్స్ ఎవరో కొట్టేశారక్క, మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యి నిన్ను హైదరాబాద్లో దింపాడని చెప్పాడు అని అభి చెప్పమన్నట్టే చెప్తాడు ఆర్య. మరిప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు మీరు అని వెంటనే ఏదో తట్టి, అభి గారు మీరు వర్క్ ఉందని పొద్దున వెళ్ళి ఇప్పుడొచ్చింది వీళ్ళ కోసమేనా అనుమానంగా అడుగుతుంది. అభి నవ్వుతూ తలూపి, నిన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వెతికితే ఈరోజు పొద్దునికి డీటెయిల్స్ దొరికాయి, కన్ఫర్మ్ చేసుకుని తీసుకొద్దామని నేను గౌ వెళ్ళి తీసుకొచ్చాం అంటాడు. శశి కృతజ్ఞతగా అభి వైపు చూసి, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, నేనెవరో కూడా మీకు తెలియకపోయినా నా కోసం ఇంత చేశారు అని చేతులెత్తి నమస్కారం చేస్తుంది. అభి వెంటనే ఆ చేతుల్ని పట్టుకుని దింపి, ఇలాంటివి నా దగ్గర ఇంకోసారి చెయ్యకు, నా కోపం వస్తుంది అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు. తనేం చేసిందో అర్థం కాక గౌతమ్ వైపు చూసేసరికి, వాడు నా అనుకొని చేశాడు, నువ్వు పరాయి దానిలా మాట్లాడేసరికి కోపం వచ్చిందంతే అని, నువ్వు మీ తమ్ముడు చెల్లితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను అని గౌతమ్ అభి దగ్గరికి వెళ్తాడు. శశి ఆర్య అనుని యశోదమ్మకి పరిచయం చేసి వాళ్ళతో మాటల్లో పడిపోతుంది. గౌతమ్ అభి రూమ్కి వెళ్ళేసరికి అభి బాల్కనీలో నించుని బాధగా బయటికి చూస్తూ ఉంటాడు. గౌతమ్ అభి భుజం మీద చెయ్యి వేసేసరికి అభి వెనక్కి తిరిగి గౌతమ్ని కౌగిలించుకొని, నాకు శశి కావాలి గౌ, తను పరిచయం అయ్యి కనీసం 2 days కూడా అవ్వలేదు, అయినా సరే తనే నా ప్రాణం అయిపోయింది, ఒక్క మాట వేరుగా మాట్లాడినా తట్టుకోలేకుండా ఉన్నాను అంటాడు. అభి నువ్వు తనని చూసిన మొదటి చూపులోని ఇష్టపడ్డావు, కానీ శశి అలా కాదు కదా, నువ్వు తనని కాపాడి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా నీ మీద గౌరవం ఉంది, కొన్ని రోజులు ఆగి తనకి నీ మనసులో మాట చెప్పు సరేనా అని అనునయంగా చెప్తాడు. ఇప్పుడు మనకి శశి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అభి, తనని ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టు.
ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను. ముందు నాకు ఆర్య అమ్మా నాన్న గురించి తెలుసుకోవాలి. నైట్ డిన్నర్ అయ్యాక ఆర్యని తీసుకొని టెర్రస్ మీదకి రా. తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఇదంతా ఎట్టి పరిస్థితుల్లోనూ శశికి తెలియకూడదు గౌ అని చెప్తాడు. సరే, నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అభి. మొన్న నా బైక్ అక్కడే పెట్టున్నాను, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తాడు. గౌతమ్ వెళ్ళాక అభి మార్నింగ్ నుంచి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ముందు రోజు శశి ఇచ్చిన డీటెయిల్స్తో ఆర్య అను గురించి కనుక్కోమని బెంగళూరులో తన బ్రాంచ్ హెడ్కి ఇన్ఫామ్ చేస్తాడు అభి బాతింగ్ కంప్లీట్ చేసి రెడీ అవుతుంటే ఆ హెడ్ నుంచి కాల్ వస్తుంది. మీరు అడిగిన వాళ్ళ డీటెయిల్స్ తెలిసాయి సార్ అంటారు. ఎక్కడుంటున్నారో కూడా తెలిసిందా? హా సార్, తెలిసింది. ఇప్పుడే మీకు ఆ డీటెయిల్స్ సెండ్ చేస్తున్నాను. ఓకే, పంపించు. మేము బెంగళూరుకి వస్తాం, వాళ్ళని మీట్ అవ్వాలి అని చెప్తాడు అభి. ఓకే సార్, మీరెన్నిటికి వస్తారో చెప్తే ఎయిర్పోర్ట్కి వస్తాము. అంత అవసరం లేదు, మేమే డైరెక్ట్ బ్రాంచ్కి వస్తున్నాం. మీరు వాళ్ళతో మాట్లాడి మన బ్రాంచ్కి రప్పించండి. ఎందుకు ఏంటి అంటే మీ అక్క శశి గురించి మాట్లాడాలి అని చెప్పండి. ఓకే సార్ అని వినయంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ హెడ్. అభి గౌతమ్ని పిలిచి విషయం చెప్పి శశిని ఇంట్లోనే వదిలి మనం వెళ్దామంటాడు. అలా కాదభి, సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. పైగా తన ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా, సో ఆఫీస్లో వదిలి వర్క్ ఉందని చెప్పి మనం వెళ్ళేసొద్దాం అంటాడు. గౌ చెప్పింది కూడా బాగానే ఉండేసరికి సరే అని శశిని ఆఫీస్లో వదిలి వీరిద్దరూ బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ హెడ్ ఆర్య అనుని తన క్యాబిన్లో కూర్చోబెట్టుంటాడు. అభి గౌతమ్ రాగానే ఆర్య అనుని విష్ చేసి వీళ్ళని పరిచయం చేసుకుంటారు. ఆర్య అను ఇద్దరు, మా అక్క ఎలా ఉంది, ఎక్కడుంది, తను బాగానే ఉంది కదా, మీకెలా తెలుసు మా అక్క గురించి, తను మీ దగ్గరే ఉందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు స్టార్ట్ చేస్తారు. శశి నా దగ్గరే ఉంది అని ఎలాంటి సిచ్యువేషన్లో తను కలిసిందో చెప్తాడు అభి. ఆర్య కన్నీళ్లతోని నేనే తప్పు చేశాను సార్ అని మొత్తం చెప్పి తను ఏదన్నా హాస్టల్ దగ్గర దింపమని ఉంటే సరిపోయి ఉండేది, ఆ టైంలో ఏం చేయాలో తోచలేదు అని చెప్తాడు. లీవ్ ఇట్ ఆర్య, ఇప్పుడు తను సేఫ్గా ఉంది. నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి, నేను అడిగిన వాటికి ఆన్సర్ ఇస్తారా? అడగండి సార్ అనేసరికి శశిని మీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వేరుగా చూస్తున్నారనిది ఎందుకో మీకు తెలుసా? ఎందుకు అని తెలీదు, బట్ శశి అక్కని ఎప్పుడు ప్రేమగా చూడలేదు, తనొక బాధ్యత తప్పదు అన్నట్టు చూసేవారు. మేము చాలాసార్లు అడిగాం, బట్ వాళ్ళు అలాంటిదేమీ లేదు, మేమెందుకు వేరుగా చూస్తాం అనేవాళ్ళు. దాంతో మేము అడగడం మానేసాం. ఇంకేదన్నా తెలుసా మీకు శశి గురించి? ఐ మీన్ తనని చంపాలని చూస్తున్నారు అంటే ఏదో పెద్ద రీజనే అయి ఉంటుంది కదా. మేమిద్దరం చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండేవాళ్ళం సార్, హాలిడేస్కి మాత్రమే వచ్చేవాళ్ళం. మధ్యలో ఎప్పుడన్నా వస్తామంటే మా నాన్న వద్దనేవాడు, కాబట్టి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు సార్. పైగా మా ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే నాన్నకి తెలిసిన వాళ్ళు అని ఇప్పుడు మేము వర్క్ చేసే దగ్గరే జాబ్ ఇప్పించారంటాడు. అభి కొంచెం సేపు సైలెంట్గా ఉండి మీరిద్దరూ ఇప్పుడు నాతో పాటు హైదరాబాద్ వస్తారా అంటాడు. వస్తాం సార్, ఇన్ఫ్యాక్ట్ నేనే రేపు హైదరాబాద్ రావాలని లీవ్ కూడా అప్లై చేస్తాను అంటాడు. ఓకే దెన్, మీరు మీ లగేజ్ తీసుకుని వస్తే మనం బయలుదేరదాం అంటాడు. సరే సార్ అని వాళ్ళు వెళ్తూ ఉంటే ఆపి, గౌ నువ్వు కార్ తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి తీసుకుని వచ్చి నేను ఇటు నుంచి ఇటే వస్తాను అంటాడు. గౌతమ్ ఆర్య అనుతో వెళ్ళి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తాడు. అభి అప్పటికే వచ్చుండేసరికి అందరూ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి నేరుగా అభి ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరిని ఇంట్లో ఉండమని శశిని తీసుకురావడానికి వీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళి తనని సర్ప్రైజ్ చేస్తారు. గౌతమ్ ఇంటికి వెళ్ళొచ్చేసరికి కూడా అభి కిందకి రాకపోయేసరికి కాల్ చేసి రమ్మంటాడు. అభి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యి ఉంటారు. అందరూ తినేశాక అక్క నాకు నిద్ర వస్తుంది, నీ రూమ్కి వెళ్దామా అంటుంది అను. పద అను అని ఆర్య వైపు తిరిగేసరికి శశి ఆర్య ఇంకో రూమ్లో ఉంటాడులే, మీరెళ్ళి పడుకోండి అని చెప్తాడు. సరే అని సన్నని నవ్వుతో గుడ్ నైట్ అభి గారు అని చెప్పి అనుని తీసుకుని వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన కాసేపటికే అభి శశి గురించి యశోదమ్మకి మొత్తం చెప్పి తను జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని బాధగా అంటాడు. యశోదమ్మ ఆశ్చర్యపోయి శశి వెనక ఎంత జరిగిందా అని అభి తలనిమిరి నువ్వున్నావు కదా తనకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడానికి అంటుంది. అమ్మ తనకి మాత్రం ఈ విషయాలు ఏమీ తెలియకూడదమ్మా. సరే బాబు, తనకి ఇవేవీ తెలియకుండా చూసుకుంటాను అంటుంది. అభి పైకి లేచి గౌ ఆర్యకి రూమ్ చూపించి టెర్రస్ మీదకి తీసుకొనిరా అని చెప్పి తను టెర్రస్ మీదకి వెళ్తాడు.
అరగంట తర్వాత టెర్రస్ మీద ఒక సైడ్కి అరేంజ్ చేసున్న కౌచ్లో ముగ్గురు కూర్చుని ఉంటారు. అభి మాట్లాడుతూ, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించిన మనుషుల్ని 2 అవర్స్లోనే విడిపించుకొని వెళ్ళారంట కదా ఆర్య. అండ్ మీ అమ్మా నాన్న కూడా ప్రస్తుతానికి ఊర్లో లేరట. మీ పక్కింటి వాళ్ళని అడిగితే చెన్నై వెళ్ళారని చెప్పారు. మీకు చెన్నైలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అవన్నీ వింటున్న ఆర్య షాక్ అయి, మాకు చెన్నైలో ఎవరూ లేరు సార్. ఒకవేళ ఉన్నా నాకు తెలియదేమో సార్. మా అమ్మ నాన్నని వాళ్ళ గురించి డీటెయిల్స్ అడిగితే అవన్నీ మీకు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు మేము చెప్తామన్నారు అంటాడు. ఆర్య, మీ అమ్మా నాన్న ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారని నాకు ఒక డౌట్. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, జస్ట్ డౌట్ మాత్రమే. నువ్వు వాళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కోగలవా? అయ్యో అదేంటి సార్ అలా అంటారు, తప్పకుండా కనుక్కుంటాను అని చెప్పి తన ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ చేస్తాడు. అప్పటి వరకు శశి గురించి అన్ని హాస్టల్స్లో వెతికి తన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయేసరికి అసహనంగా కూర్చుంటారు ధనంజయ్ గ్యాంగ్. ధనంజయ్ ఫోన్ మోగేసరికి ఆర్య నేమ్ కనిపించేసరికి అందరినీ సైలెంట్గా ఉండమని పక్కకెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. ఆర్య, బాగున్నావా నాన్న? అను ఎలా ఉంది? నాన్న, నువ్వు చెన్నై వెళ్ళావట, ఎందుకు? డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాడు ఆర్య. నేను చెన్నై వెళ్ళలేదురా, హైదరాబాద్కు వచ్చాను ఆర్య. మీ తాతయ్య తరపు బంధువులు ఇక్కడున్నారని తెలిసింది. వాళ్ళని కలిసి మీ తాత వాళ్ళ గురించి కనుక్కుందామని వచ్చాం అంటాడు. ఇన్ని సంవత్సరాల నుండి లేనిది ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని మన ఊర్లో వాళ్ళతో చెన్నై అన్నారట. ఆర్య, అవన్నీ నీకు అనవసరం. నేను మీ అమ్మ వారం తర్వాత ఊరు వెళ్తాం. మీరు రావాలంటే అప్పుడు రండి అని కట్ చేసి అసహనంగా లోపలికి వెళ్ళి శ్యామలాని పిలిచి కాల్ గురించి చెప్పి ఆలోచనలతో గడిపేస్తాడు. కాల్ మొత్తం విన్న అభి, అంటే శశి ఇక్కడే ఉందని తెలిసి తను వెతకడానికి వచ్చారు. బట్ వాళ్ళకేంటి అంత అవసరం? మీ నాన్న స్వార్థమా, లేకపోతే ఇంకెవరన్నా ఉండి నడిపిస్తున్నారా అని ఆలోచిస్తూ అంటాడు. అంత అవసరం ఏంటి సార్? శశి అక్కకి ఎవరితోనూ గొడవలు లేవు. అసలు తను బయటకు కూడా వెళ్ళిందే లేదు. ఇల్లు, స్కూలు, కాలేజ్ తప్ప వేరే ఏమీ తెలియవు తనకి అని బాధగా అంటాడు. నేను కనుక్కుంటాను ఆర్య అని దీని వెనక ఉన్న ఏ ఒక్కడిని వదలను అని మనసులో అనుకుంటూ, నువ్వు అను కూడా ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు ఇక్కడే మా ఆఫీస్లోనే జాబ్ చేద్దురు అని చెప్తాడు. వద్దు సార్, ఇప్పటికే శశి అక్క విషయంలో మీకు రుణపడి ఉన్నాం. మేము బెంగళూరులోనే ఉంటాం. బట్ మీకు ఎప్పుడు అవసరమైనా రమ్మన్నా ఇక్కడికి వస్తాం అంటాడు. అరే తంబి, కొంచెం అర్థం చేసుకోవాలిరా నువ్వు. అక్కడ మీ అక్కని పరిణయమాడి మీ చేత బావాని పిలిపించుకోవాలని చూస్తుంటే నువ్వేమో రుణమో రుణమాఫీ అంటూ మాట్లాడుతున్నావు అంటాడు గౌతమ్. ఆర్య వేరే చూపు చూస్తూ, ఇప్పుడు మీరేమన్నారు బ్రో? నాకు అస్సలు అర్థం కాలేదు అంటాడు. ఓరి ఎర్రి నా బ్రదరు, ఓ పొద్దున్నుంచి బావని తెగ గమనిస్తున్నావుగా, ఏమర్థమైంది నీకు? ఆర్య మొత్తం ఒకసారి రిమైండ్ చేసుకుని, అక్కని అభి సార్ ఇష్టపడుతున్నారా అంటాడు. గౌతమ్ రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ, నువ్వురా నా నిజమైన బ్రదర్ అంటే అని ఆర్యాని హక్ చేసుకుని, ఎంత తొందరగా క్యాచ్ చేశావో, మట్టి బుర్ర వేసుకుని అని పళ్ళు నూరుతాడు. ఆర్య గౌతంలోని వేరియేషన్స్ని మిడిగుడ్లు వేసుకొని చూస్తూ, అభి సార్, ఈయన నిజంగానే మీ ఫ్రెండేనా అని అడుగుతాడు. అభి మాట్లాడలోపే, లేకపోతే నీ ఫ్రెండ్ అబ్బే, నేను ఇలాంటి గుజ్జులేని బ్రెయిన్తో ఇంజనీరింగ్ ఎలా చేసావో అని అంటాడు గౌతమ్. అభి గౌతమ్ యాపి ఆర్యన్ వైపు తిరిగి, వీడింతేలే ఆర్య, తన అనుకున్నాడంటే ఇలానే ఉంటాడు. వీడు శశిని చెల్లి అని నిన్ననే ఫిక్స్ అయ్యాడు. సో మీ ఇద్దరిని కూడా తమ్ముడు చెల్లి అని అనుకుంటున్నాడు అని. నువ్వు నన్ను సార్ అని కాకుండా బావా అని, వాణ్ణి అన్నయ్య అని పిలవమని చెప్తున్నాడు అంటాడు. ఆర్య గౌతమ్ వైపుకు తిరిగి హక్ చేసుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, మమ్మల్ని నీ ఓన్ చేసుకున్నందుకు. గౌ కూడా నవ్వుతూ, ఇప్పటికైనా అర్థమైందా నేనేం చెప్పాలనుకున్నాను? అంత బారు చెప్పే బదులు 2 లైన్స్లో చెప్పుంటే అర్థమై ఉండేది కదా అంటాడు. గౌతమ్ గుర్రుగా చూసేసరికి నవ్వేసి అభి వైపుకు తిరిగి, ఇక్కడే ఉంటాం సార్ అనబోయి బావా అంటాడు. అభి చిరునవ్వుతో, రేపు మార్నింగ్ శశికి మీ ఇద్దరు అక్కడ నా బ్రాంచ్లోని జాబ్ చేసేవాళ్ళని ఇప్పుడు ఇక్కడికి మార్చుకున్నారని చెప్పు అంటాడు. అలాగే బావా అని, ఇక్కడ ఈ ఇంట్లోనే ఉండలేం, వేరే ఎక్కడైనా రూమ్ లేదా ఫ్లాట్ చూసుకుని ఉంటాం అంటాడు. అభి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి, మీరిక్కడే ఉంటున్నారు కాదు అని మాట వచ్చిందంటే ఏ కీలు కాకీలు విరగ్గొట్టి బెడ్కి అంకితం చేస్తా అని వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఆర్య షాక్ అయి చూస్తూ ఉంటే గౌతమ్ నవ్వుతూ పిలిచి, వాడు కూల్గా మాట్లాడుతున్నాడని కూల్ అనుకుంటున్నావేమో, అస్సలు కాదు. వాడి యాంగ్రీనెస్ ఎప్పుడు పీక్స్లోనే ఉంటుంది. వాడి బుర్ర ప్రతి నిమిషాన్ని నిక్షిప్తం చేస్తూ ఉంటుంది. వాడి కోపాన్ని నువ్వు ఇంకా చూడలేదు. 2 డేస్గానే
సైలెంట్గా ఉంటున్నాడు. అది శశి కోసం. సో వాడు చెప్పినట్టు ఫాలో అవ్వు, ఇప్పుడు మాత్రం వెళ్ళి పడుకుందాం అంటాడు. "హ్మ్, సరే" అని తలూపి ఇద్దరు నిద్రాదేవిని ఆహ్వానించడానికి వెళ్తారు. ఎప్పట్లా తెల్లారడం అందరూ వాళ్ళ వాళ్ళ పనులు పూర్తి చేసుకుని హాల్లోకి రావడం జరుగుతుంది. ఆర్య రాత్రి అభి చెప్పమన్నట్టే శశికి చెప్పి అందరూ ఆఫీస్కి బయలుదేరుతారు. శశి చేసే బ్రాంచ్లో కాకుండా ఇంకో బ్రాంచ్లో జాయిన్ అవుతారు ఆర్య, అను. అలా ఎందుకు అని అడిగినా శశికి అక్కడ వేకెన్సీ ఉంది, ఇక్కడ లేదు అని చెప్తారు. డేస్ పాస్ అవుతూ ఉంటాయి. ఒక వారం ముందుకు వెళ్తే ఈ 1 వీక్లో ఆర్య, అను, గౌతమ్ బాండింగ్ బాగా బిల్డ్ అయి ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకునేదాకా పెరుగుతుంది. అభి ఈ 1 వీక్లో శశి మనసులో తన స్థానం కోసం గట్టిగా ట్రై చేసి కొంచెం చేరినట్టే ఉన్నాడు. అలాగే శశి గురించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటూ ధనంజయ్ వాళ్ళని ఒక కంట కనిపెడుతూ శశిని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఇవేవీ తెలియని శశి మాత్రం అప్పుడప్పుడు ధను, శ్యామ గురించి ఆలోచించి బాధపడుతుంటే అను, ఆర్య టాపిక్ చేంజ్ చేసి తన మూడ్ మార్చేసేవాళ్ళు. యశోదమ్మ మాత్రం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇల్లంతా కలకల్లాడుతుంటే సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక ఇందు గుర్తుంది కదా, గౌతమ్ గర్ల్ ఫ్రెండ్, ఆమె కూడా వీళ్ళతో చేరి అల్లరల్లరి చేస్తూ ఉంటారు. ధను వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు పాపం వారం మొత్తం హైదరాబాద్ అంతా వెతికిన శశి జాడ తెలియక వాళ్ళ బాస్ ఇచ్చిన టైం కంప్లీట్ అవుతుండేసరికి టెన్షన్తో పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటారు. శ్యామల మాత్రం అన్నిటికీ మూల కారణం శశినే అని తను కనిపిస్తే చంపేయాలంత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.